ఒక పాము ఇంట్లోకి వచ్చి ఎవ్వరిని ఏం చేయకుండా ఒక 6, 7 సంవత్సరాల నుంచి వచ్చిపోతుందనంటే మీరు నమ్ముతారా? అది నమ్మాలండి. ఎందుకంటే అది ప్రత్యక్షం మాకే జరిగిందనమాట. ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తా. హాయ్ అండి, నేను లక్ష్మి. మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ 1976. అమ్మ వాళ్ళది యాక్చువల్గా తెలంగాణ, అంటే మా నాన్నమ్మ వాళ్ళది. నేను ఆంధ్రలో పుట్టాను. నాన్న వృత్తిరీత్యా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ పుట్టాం అనమాట. అయితే నాకు ఎల్లమ్మలన్నా ఉప్పలమ్మలన్నా తెలీదు. కొంచెం అది ఎందుకో నాకు భయం అనిపిస్తుంటుంది అనమాట. పండగలు చూడాలన్నా, పోతురాజులు ఇలాంటి చూడాలన్నా భయం అనిపిస్తుంది. అలాంటి నాకే ఎల్లమ్మ తల్లి వచ్చి నేనే మీ దగ్గర ఉంటానంటే అది నిజంగా కల కాదండి, నిజం. నేను చెప్పేది ఇది ముమ్మాటికి నిజం, మా ఇంట్లో జరిగిన నిజం. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఎలా అంటే ఒక 6, 7 సంవత్సరాల క్రితం నీళ్లు వాటర్ క్యాన్ పోయిపించుకుంటాం కదండి బయట, మినరల్ వాటర్. అయితే ఆ క్యాన్ బయట ఉంటే లోపల తీసుకురావడానికి లోపల పెడుతున్నప్పుడు ఆ క్యాన్ కింద చిన్న పాము ఉంది. వామ్మో పాము అని చెప్పేసరి లోపలికి వచ్చేసా. అది ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. ఎగ్జాక్ట్లీ మళ్ళీ 1 ఇయర్ తర్వాత, మా అంటే ఒక మూరెడు ఉంటుంది అంతే, పాము పెద్దగా కూడా ఉండదు. వచ్చింది మళ్ళీ రూమ్ లో తచ్చాడుతుంది వేరే, మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పాములు అని చెప్పేసానని మేము చూస్తున్నాం. అది నెమ్మదిగా ఏం చేసిందంటే, మేము సంవత్సరానికి సరిపడా బియ్యం స్టాక్ తెచ్చుకుంటాం. ఆ స్టాక్ అంతా ఒక దగ్గర పెట్టుకుంటాం కదా ఒక రూమ్ లో. ఆ బస్తాలలోకి వెళ్ళి పడుకుంది. అమ్మ ఏంటి ఇలా రావడం, ఏంటి నీదేంది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే, తెల్లారితే శివరాత్రి నేను ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. కానీ అమ్మవారు వెళ్ళట్లేదు బయటికి. ఎంత చెప్పినా బస్తాలలోంచి చూస్తుంది. కానీ అప్పుడు ఈ ఫోన్లు ఇదంతా లేక నేను వీడియో తీయలేదు. సరే, ఇక నాకు తెల్లారి నేను శివరాత్రి జాగారం ఉండాలి, నా వల్ల కాదు ఇప్పుడు ఇదంతా శుభ్రం చేయాలి, ఏమైతే అయ్యిందని చెప్పి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నా. ఆమె అక్కడ ఉండంగానే కూడా బండలన్నీ కడిగేసిన తర్వాత సాయంత్రంకి మళ్ళీ పొద్దున్నట్టు దేవుళ్ళని కడగాలంటే ఇబ్బంది అవుతుందని ఆ రోజు శుద్ధి చేసేసా, కడిగి. అయ్యో పొద్దున్న నుంచి పాము అందులోనే ఉంది, ఏం తినలేదు అని నేనేం చేశానంటే ఒక గిన్నెలో పాలు పోసి అక్కడ పెట్టా. అందులోకి మా సార్ వచ్చారు. ఇలా సంగతి పాము ఉంది అందులో అని చెప్పానంటే ఎంతసేపటికి కొట్టడానికి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే అర్థమైపోయింది అది త్రాసుపాము, కొట్టకూడదు, మనకి అమ్మ వాళ్ళకి అందరికీ ఎల్లమ్మ ఉంది, సరే అమ్మవారు ఎలా వచ్చింది అలాగే వెళ్ళిపోతుంది, పర్వాలేదు మనం ఉందాం అని చెప్పేసి అని అన్నారు. సరే అని పాలు పెట్టేశాం. ఆ రూమ్ లో పాము ఉంది, మేము ఈ రూమ్ లో పడుకున్నాం. పక్కనింటి వాళ్ళు ఏమన్నారంటే, వద్దమ్మా పాము అంటే ఎట్లయినా పామే కదా, పిల్లల్ని వేసుకొని పడుకుంటున్నారు, మా ఇంటికి వచ్చి పడుకోండి అది వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటే, ఎందుకు భయం, అమ్మవారే కదా, ఏదైనా అయితే పర్వాలేదు చూసుకుందాంలే అని చెప్పేసి అని ఆ రూమ్ లో అమ్మవారు ఉంది, మేము ఈ రూమ్ లో పడుకున్నాం. తెల్లారి చూస్తే లేదు, వెళ్ళిపోయింది. ఓకే అమ్మయ్య వెళ్ళిపోయింది అని చెప్పేసి అని అనుకున్నాం. తర్వాత ఒకసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి శివరాత్రికి మళ్ళీ వెళ్ళి అక్కడ పూజ చేసి వద్దామని చెప్పి పువ్వులు కోస్తున్నా అనమాట, వేరే ఊరికి వెళ్దామని. అక్కడ పువ్వులు కోస్తున్నా నా చేతి నుంచే పాము కింద జారిపోయింది. అయ్యా, పాము నిజంగా ఆ చెయ్యి అక్కడే ఉంది, కరిస్తే ఏంటని అనుకున్నా. కానీ ఏమనలేదు. సరే ఓకే, అది అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుంది, పాములు వస్తున్నాయి, ఎందుకైనా మంచిది ఒకసారి ఇదంతా చీదారం ఉన్నట్టుంది, అందుకనే చెట్లు అవన్నీ ఉన్నాయి కదా చుట్టూరు, కాంపౌండ్ వాల్ కట్టించేద్దాం, ఎక్కడి నుంచి రావు కదా పాములు అని చెప్పేసి మా సార్ ఏం చేశారంటే మొత్తం కాంపౌండ్ వాల్ మట్టి అనేది లేకుండా మొత్తం గచ్చు చేయించేశారు. చేసిన తర్వాత 2 రూమ్లు మాకు ఎక్స్టెన్షన్ చేశారు అనమాట. అంటే 2 రూమ్లు ఎక్స్ట్రా కట్టాం. చుట్టాలందరూ వచ్చారు, పాలు పొంగిచ్చాం, అందరూ వెళ్ళిపోయి నాకు నీరసంగా ఉందని పడుకున్నా. మా ఇంట్లో కుక్క ఉంది, అది ఒకటే అరుస్తుంది అనమాట. ఎందుకు అరుస్తుంది, అరగంట నుంచి అరుస్తుంది, దీని గోల అయిందని నేను బయటకు వెళ్ళి చూస్తే అలకే కడప మీద పాము పడగా విప్పి అలాగే చూస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్ లో నేను ఆ వీడియో లింక్ తీసా అనమాట ఆ రోజు. ఒకసారి చూడండి, మీరే నమ్ముతారు. ఇది అబద్ధం కాదండి, ఇది నిజం, మాకు జరిగిన పచ్చి నిజం. అయితే ఎంతసేపు అంటే కనీసం 5-6 గంటలు అలాగే గడప మీద ఉంది. బుసలు కొట్టడం కానీ, నాలుకలు కూరడం కానీ ఏదీ లేదు. నేను వీడియోలు తీస్తుంటే బాగా పోజులు కూడా ఇస్తుంది అనమాట.
ఇది నిజంగా నమ్మాలి మీరు. అయితే ఎంతసేపు అమ్మా మీరు నువ్వు ఉండవు, ఏంది ఇది, మాకేంటి ఇలా కనపడిపోతున్నావు, అది ఏం చెప్తున్నావు ఏమంటే మాకు అర్థం కావట్లేదు, ఒకసారి ఏ తివడమ్మల వాళ్ళని కనుక్కోండి అని చెప్పేసి అని అంటే, అదంతా ఎందుకు, చుట్టూ ఉన్నట్టుంది అందుకే వచ్చింది అని అంటే, ఇంతమంది ఇల్లు ఉన్నా పోవట్లేదు మీ ఇంటికి ఎందుకు వస్తుందని అంటే, కొంచెం వింతగా ఉంది కదా, ఒకసారి ఎందుకైనా ట్రై చేయండి అని అన్నారు. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాను. అయినా అది చిన్న పాము, అది పెద్ద పాము కూడా కాదు కదా, పెద్ద పాము వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి నేనేదో కొంచెం పొగరా గేలా ఏదో సంథింగ్ అన్న అనమాట. అన్న వారం రోజులకి మీరు నమ్ముతారా నమ్మరా, 1.5 మీటర్ పొడుగు కనీసం ఆ ఒక పెద్ద పాము వచ్చింది. ఆ వీడియో తీద్దామని నేను సెల్ పట్టుకొని వెళ్ళా గానీ, అసలు మీరు నమ్ముతారో నమ్మరో గానీ, సెల్ ఫోన్ పట్టుకొని తీయడానికి కూడా నాకు చేతులు వణికాయి, అంత పెద్దగా ఉంది పాము. వచ్చింది, 1 గంట సేపు అటు ఇటు తిరిగింది, అది కూడా వెళ్ళిపోయింది. ఇంకా చాలా ఉందండి చెప్పడానికి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం.